నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి సంగతులు. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. ఏంటి మోకాలు నొప్పులా మీకు? జాయింట్ పెయిన్సా? అలాగే రాత్రిపూట నిద్ర పట్టట్లేదా? ఇటు అటు రాత్రంతా గడిపిస్తున్నారా? నిద్ర లేకపోతే మీకు ఉదయం చాలా కష్టంగా ఉంటుంది కదండి. అయితే నేను మీకు ఒక ఐటెం చూపిస్తానండి, ఒక రెసిపీ చూపిస్తాను. ఆ రెసిపీ మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే అయిపోతుందండి. అది కూడా 3 ఐటమ్స్తోనే మీకు అయిపోతుంది, సులువుగా చేసుకోవచ్చు. అది కూడా స్టోర్ చేసుకొని మన గ్లాస్ జార్లో ఉంచుకుంటే మాకు 6 months వరకు చక్కగా మనకి యూజ్ చేసుకోవచ్చండి. ఏంటా 3 ఐటమ్స్ అనుకుంటున్నారా? మన ఇంట్లో ఉన్నవేనండి. ఏంటంటే సోప్ అండి, తర్వాత వాము, అలాగే జీలకర్ర. ఈ 3 మనం సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలండి. మనం గ్లాస్తో తీసుకుంటే గ్లాసు, లేదంటే ఏదైనా మెజరింగ్ కప్పుతో తీసుకున్నా మన ఇష్టమే చేసుకోవచ్చు. మినిమం అనుకోండి 100 గ్రాములు వాము తీసుకున్నారండి, 100 గ్రాములు జీలకర్ర తీసుకున్నారండి, అలాగే 100 గ్రాములు సోపు. ఈ 3 ఇంకా కావస్తే కొంచెం మీరు మెంతులు కూడా తీసుకోవచ్చండి. షుగర్ పేషెంట్లు అయితే మెంతులు కూడా వేస్తే చాలా మంచిది. నేనైతే ఇక్కడ మర్చిపోయాను మెంతులు వేయడం. ఈ పౌడర్ ఏమో కొంతమంది వాడారండి, మా బంధువులే వాడారు. చాలా వాళ్ళకి నేను కూడా వాడుతున్నాను. చాలా రిలీఫ్గా ఉంది. రాత్రిపూట నిద్ర పడుతుంది, మనకి మోకాలు గట్ట అని నొప్పులు తగ్గుతాయండి. అలాగే మనం ఎక్కువసేపు నడవగలం, ఎక్కువసేపు నించోగలం కూడాను ఈ పౌడరు వేసుకుంటే. అయితే ఇవి మనం చక్కగా మాడకుండా వేయించుకోవాలండి. కొంచెం అంటే మనకి అరోమా ఫ్లేవర్ వస్తుంది కదా వేగినప్పుడు, ఆ అరోమా ఫ్లేవర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలండి. చక్క మంచి వాసన రావాలన్నమాట. ఈ 3 వేయించిన తర్వాత మనం చల్లారి పెట్టుకోవాలండి. మనం కొంచెం బాగా చల్లారిపోవాలి. చల్లారిపోయిన తర్వాత అది మిక్సీ జార్లో వేసుకొని మనం మిక్స్ చేసుకోవాలి. మెత్తన పొడిగా చేసుకోవాలి. అంత మెత్తగా కాకపోయినా పర్వాలేదండి, కొంచెం గతుగ్గా ఉన్నా పర్వాలేదు. లేదు మాకు మెత్తగా కావాలంటే మీరు జల్లించుకోవచ్చు. నేనైతే జల్లించుకోలేదండి, అలాగే కొంచెం మెత్తగా కొంచెం గరుగరుగా ఉన్నా కానీ, ఎందుకంటే మనకి గొంతులో పడకుండా చేసుకోవచ్చు. అది అండి మిక్సీ ఆడేసాను. మిక్సీ ఆడేసిన తర్వాత ఆ పౌడర్ కూడా మనం చల్లారి పెట్టుకోవాలండి. ఎందుకంటే మిక్సీలో మనం మోటార్ రన్ అవుతుంది కదా, దానివల్ల కొంచెం మనకి వేడిగా ఉంటుంది. వెంటనే స్టోర్ చేసుకుంటే మనకి ఆవిరి పట్టేసి అది పాడైపో అవకాశం ఉంటుంది. అందుకని మీరు కొంచెం చల్లారిన తర్వాత అది గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోండి. గ్లాస్ జార్లో అయినా ఎయిర్ టైట్ కంటైనర్ ఏదైనా పర్వాలేదు, స్టీల్దైనా పర్వాలేదు, ప్లాస్టిక్ మాత్రం వద్దండి. అలాగే అదంతా స్టోర్ చేసుకొని మనం ఉంచుకోవాలి. ఆ ఉంచుకున్న తర్వాత మనం ఎలా వాడాలంటే, అయితే చల్లనీళ్ళలో తాగొచ్చు, లేదంటే మీరు ఉదయాన్నే చక్కగా వేడి నీళ్ళు అందరికీ అలవాటు ఉంటుంది కదా తాగడానికి. ఆ గోరువెచ్చని నీటిలోని మనం కొంచెం స్పూన్ నోట్లో వేసుకొని ఆ నీళ్ళు తాగొచ్చు. లేదు అంటే ఆ నీటిలో కలుపుకొనైనా తాగొచ్చు. లేదు ఇంకొంచెం మరిగించుతాము చక్కగా బాగుంటుందంటే మరిగించి కూడా తాగొచ్చండి. రాత్రిపూట అలా నోట్లో వేసుకుని నీళ్ళు తాగండి, ఉదయం పూట అలా మరిగించుకొని మీ ఇష్టం ఏ వేలో వేసుకున్నా. అలా మీరు ఒక 6 నెలలు వాడారు అనుకోండి, మీకు దగ్గర ఒక 15 రోజులు వాడితేనే మీకు రిజల్ట్ తెలుస్తుందండి. మీరు వాడి చూడండి. మీకు కానీ ఈ రెసిపీ నచ్చితే కనుక మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే లైక్ చేయండి. ఓకే, ఈ వీడియో ఇంతటితో సమాప్తం. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకి వస్తాను. బాయ్ బాయ్. ఈ వీడియో మొత్తం తప్పనిసరిగా చూడండి, మిస్ అవ్వకండి. ఓకే మరి.